మన టాపిక్ ఏంటంటే అమెరికా. సో యుఎస్లో మీరు మాస్టర్స్ కంప్లీట్ చేయాలి అంటే మీరు కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవుతారు. సో కన్సల్టెన్సీస్ మీకు ప్రాసెస్ చేస్తాయి. సో కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఒక 4 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ కన్సల్టెన్సీ వాడు మిమ్మల్ని ఫోర్స్ చేసి యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నాడా లేదా, లేదు అంటే ఒకవేళ వాడు ఫోర్స్ చేయకుండా కూడా చాలా టాక్టిక్గా మాట్లాడి మీ చేత వాడి టైప్ అయిన యూనివర్సిటీస్కి అప్లై చేయించుకుంటాడు. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ మెథడ్ వాడన్నా ఫాలో అవుతున్నాడా లేదా అనే పాయింట్ మీరు చూసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసరికి మీరు ఏ యూనివర్సిటీస్కి అయితే అప్లికేషన్స్ లాంచ్ చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి మేము అప్లికేషన్ లాంచ్ చేస్తే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటున్నాడా, లేకపోతే మీ ముందే అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్నాడా. ఓకే, అండ్ ట్రాకింగ్ అంటే మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లికేషన్ లాంచ్ చేస్తున్నారో వాటికి సంబంధించిన ప్రతి ఈమెయిల్ మీ మెయిల్కి వస్తుందా లేదా, వాటిని వాళ్ళు చెక్ చేస్తున్నారా లేకపోతే మీరే చెక్ చేసుకోవాలా. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఫినాన్షియల్ డాక్యుమెంట్స్, వాడు ఏదో బ్యాంక్ స్టేట్మెంట్స్ ప్రింట్అవుట్లు తీసి పెడుతున్నాడా లేకపోతే నిజంగా అకౌంట్లో అమౌంట్ వేసి చూపిస్తున్నారా లేదా. సో ఇవన్నీ మీరు క్లారిటీగా చూసుకొని అప్పుడు ఆ కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవ్వాలి. ఓకే, దీంట్లో అప్లికేషన్ ఫీ అనే కాన్సెప్ట్ గురించి, అలాగే కొంతమంది స్టూడెంట్స్ పాపం యూకేనో లేకపోతే ఇంకో కంట్రీ అయినా వస్తారు. అలాంటి క్యాండిడేట్స్కి కంట్రీయే చేంజ్ చేసే టైప్ ఆఫ్ టాక్టిక్స్ ఆపోజిట్ పర్సన్ దగ్గరగా ఉంటాయి. వీటన్నిటిని జాగ్రత్తగా గమనించి అప్పుడు కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవ్వండి. అయితే మన థింక్ అబ్రాడ్కి వచ్చేసరికి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. నువ్వు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నావో ఆ కంట్రీ హైలైట్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ కంట్రీకి సంబంధించినటువంటి జాబ్ మార్కెట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్లికేషన్ ఫీజెస్ గురించి వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ప్రతి అప్లికేషన్ మీ ముందే మన వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అది హైలైట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అలా చేయరు. మా పోర్టల్స్ ఉంటాయి, మా పోర్టల్స్లో మేము అప్లికేషన్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. బట్ వీ డోంట్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ పోర్టల్స్. వీ డోంట్ హ్యావ్ ఎ సబ్ కాంట్రాక్ట్స్ అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని మనం ఇక్కడ నుంచి ఫైల్ వాళ్ళకి పంపించి ఇలాంటి ప్రాసెస్లు ఇలాంటి పనులు మనం చేయము. మీ ముందే అప్లికేషన్స్ లాంచ్ చేసేస్తాం, మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ట్రాకింగ్ వచ్చేసరికి నీట్గా మీరు చెక్ చేస్తారు, మేము చెక్ చేస్తాం. ఓకే, అండ్ ఫైనల్లీ వీసా ప్రాసెస్. నాకు 18 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఫీల్డ్లో. సో యుఎస్కి సంబంధించి, కెనడాకి సంబంధించి, యూకేకి సంబంధించి, ఓకే, యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది నేను నీట్గా మీ వీసా ఫైలింగ్, ప్రతి స్టూడెంట్ వీసా ఫైలింగ్ మన స్టాఫ్ చేసినా కూడా నేను వెరిఫై చేసిన తర్వాతే సబ్మిట్ అవుతాను. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీరు ఈ కొన్ని పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి. సో హౌ వీఆర్ డూయింగ్ అ ప్రాసెస్ అని. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు study in USA, UK, Australia, New Zealand, Canada, European countries, anything, feel free to contact us. నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. 24/7 వీఆర్ అవైలబుల్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, నీకు ఇంట్రెస్ట్ ఉంటే కమ్ అండ్ జాయిన్ విత్ us. థ్యాంక్ యూ.